హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సౌజన్యంతో క్వాంటం టెక్నాలజీ సాంకేతిక విప్లవం నవభారతానికి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను. వినండి. క్వాంటం టెక్నాలజీ సాంకేతిక విప్లవం నవభారతానికి. ఇక వినండి. పరమాణువు లోపల ఉండే అత్యంత సూక్ష్మ భౌతిక సూత్రాల ఆధారంగా పనిచేసే క్వాంటం టెక్నాలజీ ఇప్పుడు అనేక రకాల సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తుంది. సాధారణ కంప్యూటర్లకు శతాబ్దాలు పట్టే లెక్కలను సూపర్ కంప్యూటర్లు కూడా చేతులెత్తేసే అత్యంత క్లిష్ట సమస్యలను కనురెప్పపాటులో పరిష్కరిస్తుంది. స్మార్ట్ ఫోన్ భద్రతను శత్రువులకు అంతుచిక్కని కోటగా మారుస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఆటోమేటిక్ చేసి స్మార్ట్ నగరాలను ఆవిష్కరిస్తుంది. అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఈవీ బ్యాటరీలను తయారు చేస్తుంది. ఈ విధంగా నిత్య జీవితాలను, దేశ రక్షణ వ్యవస్థలను క్వాంటం టెక్నాలజీ సమూలంగా మార్చేయబోతుంది. ఈ నేపథ్యంలో సరికొత్త సాంకేతిక యుగంలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ వ్యయంతో చేపట్టిన ప్రతిష్టాత్మక ముందడుగు నేషనల్ క్వాంటం టెక్నాలజీ మిషన్. దేశీయ ఐఐటీలు, రక్షణ పరిశోధనా సంస్థలను ఏకం చేస్తూ మేక్ ఇన్ ఇండియా ఆశయాలకు ఇంధనంగా మారిన ఈ మిషన్ కార్యాచరణ గురించి తెలుసుకోవటం ప్రతి సామాన్యుడి జీవితాన్ని, దేశ ఆర్థిక రక్షణ రంగాల ముఖ చిత్రాన్ని మార్చబోతున్న తీరును అర్థం చేసుకోవాలి మనం. నేషనల్ క్వాంటం మిషన్ భారతదేశం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందు వరుసలో ఉండాలని ప్రయత్నిస్తుంటుంది. సాంకేతిక అభివృద్ధి వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆధునిక సాంకేతికతల్లో ఒకటైన క్వాంటం టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించడానికి నేషనల్ క్వాంటం మిషన్ను ప్రారంభించింది. నేషనల్ క్వాంటం మిషన్ను 2023-2031 మధ్య కాలానికి అమలు చేయడానికి ప్రభుత్వం 6,003 కోట్లు కేటాయించింది. క్వాంటం సాంకేతికతలో పరిశోధన, అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి నోడల్ ఏజెన్సీగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవహరిస్తుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. మరి ఇక ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 9 కార్యక్రమాల్లో నేషనల్ క్వాంటం మిషన్ ఒకటి. దీని ద్వారా క్వాంటం సాంకేతికతలో భారత్ను ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలపాలనేది లక్ష్యం. మరి నవభారత సాంకేతిక విప్లవం సాధ్యమా? వివిధ రంగాలపై మిషన్ ప్రభావం ఎలా ఉంటుందని పరిశీలిస్తే నేషనల్ క్వాంటం మిషన్కు దేశ సాంకేతిక వ్యవస్థను మార్చగలిగే శక్తి ఉంది. దీనిని సమాచార సాంకేతికత, ఆరోగ్య సాంకేతికత, ఆర్థిక రంగం, శక్తి రంగం, నూతన ఔషధాల అభివృద్ధి, అంతరిక్ష శోధన, బ్యాంకింగ్, రక్షణ రంగాల్లో దేశీయ అవసరాలకు తగినట్లుగా ఉపయోగించుకోవచ్చు. దేశ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వయం సమృద్ధ భారత్, సుస్థిరాభివృద్ధి తదితర లక్ష్యాల సాధనలో నేషనల్ క్వాంటం మిషన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక మిషన్ లక్ష్యాలు పరిశీలిస్తే నేషనల్ క్వాంటం మిషన్ను భారతదేశం సమాచార రంగం, క్రిప్టోగ్రఫీ, కంప్యూటింగ్ రంగాల్లో వినియోగిస్తుంది. దీనిలో పలు లక్ష్యాలు ఉన్నాయి. క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధి అనేది 2023-2024 నుంచి మొదలు కాబోయే 3 ఏళ్లలో 20 నుంచి 50 ఫిజికల్ క్యూబిట్స్ సామర్థ్యం ఉన్న
మధ్యస్థాయి క్వాంటం కంప్యూటర్లను అభివృద్ధి చేయడం, రాబోయే 5 ఏళ్లలో 50 నుంచి 100 ఫిజికల్ క్యూబిట్స్ సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్లను, 8 ఏళ్లలో 50 నుంచి 1000 ఫిజికల్ క్యూబిట్స్ సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఉపగ్రహ ఆధారిత క్వాంటం సమాచార ప్రసారం గురించి పరిశీలిస్తే భారతదేశంలో 2000 కిలోమీటర్ల వరకు 2 గ్రౌండ్ స్టేషన్ల మధ్య సమాచార ప్రసారం కోసం ఇతర దేశాలకు సుదూర సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ సాధ్యం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్సిటీ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్, నమ్మకమైన నోడ్లను ఉపయోగించుకొని 2000 కిలోమీటర్ల వరకు సురక్షిత క్వాంటం సమాచార ప్రసారం అభివృద్ధి చేయటం. ఇక ఆధునిక క్వాంటం పరికరాలు, పరమాణు గడియారాలు, అత్యంత సున్నితమైన ఆధునిక క్వాంటం పరికరాల అభివృద్ధికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది. మ్యాగ్నెటోమీటర్స్, గ్రావిటీ సెన్సార్స్, ఖచ్చితమైన సమయం, నావిగేషన్ కోసం పరమాణు గడియారాలు అభివృద్ధి చేస్తారు. ఇక క్వాంటం వస్తువులు, ఈ మిషన్ ద్వారా తర్వాతి తరం సూపర్ కండక్టర్లు, కొత్త రకం సెమీ కండక్టర్ నిర్మాణాలు, క్వాంటం సెన్సింగ్ పరికరాలు, ఒకే పోటాన్ ఆధారిత డిటెక్టర్లు ఇలాంటివి అభివృద్ధి చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే క్వాంటం కంప్యూటర్ ప్రత్యేకత ఏమిటంటే సాధారణ కంప్యూటర్ కంటే క్వాంటం కంప్యూటర్ భిన్నమైంది. సాధారణ కంప్యూటర్ సమాచార నిల్వకు, ప్రాసెసింగ్కు బిట్స్ను ఉపయోగించుకుంటుంది. దీనిలో 0 లేదా 1 ఉంటుంది. క్వాంటం కంప్యూటర్ ప్రత్యేక యూనిట్స్ అయిన క్యూబిట్స్ను వినియోగిస్తుంది. దీనిలో ఒకే సమయంలో 0, 1 ఉంటాయి. అందుకే ఇది శక్తివంతమైంది. మిషన్ అమలుపరిచే వ్యూహాలు ఎట్లా అంటే క్వాంటం సాంకేతికతను అభివృద్ధి చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 14 సాంకేతికత బృందాలను కలపడానికి 4 థీమాటిక్ హబ్స్ను నెలకొల్పారు. ఇవి క్వాంటం సాంకేతికతలో నైపుణ్యాభివృద్ధికి పరిశ్రమ సంస్థలతో కలిసి పనిచేయడం, అంకుర సంస్థలను ప్రోత్సహించడం తదితర కార్యక్రమాలకు తోడ్పడతాయి. ఈ విధంగా క్వాంటం టెక్నాలజీ సాంకేతిక విప్లవం నవభారతానికి అన్నట్లుగా ఈ అంశాన్ని ఈనాడు విజ్ఞాన సౌజన్యంతో అవగాహన నిమిత్తం మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాము. విన్నారుగా, ధన్యవాదాలు.